अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। డియర్ బ్రదర్స్, మీ అందరికీ తెలిసిందే ప్రతి సంవత్సరం ముస్లిమ్స్ రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండి 5 పూటలు నమాజ్ చదవడమే కాకుండా పేదల గురించి ఎక్కువ ఆలోచించే మతం మందే మన ఇస్లాం ఏం బోధిస్తుందంటే మీరు నమాజ్ చదవండి, భగవంతుడిని ఆదరించండి, 5 పూటలు నమాజ్ చదవండి, మంచి పనులు చేయండి. రంజాన్ నెలలో కాకుండా పూర్తి మీ జీవన విధానంలో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, ఎవరికి లాస్ చేయకూడదు. అలాగే ఆ ప్రాక్టీస్ మెయిన్ ట్రైనింగ్ ఏమో ఫుల్ ఇయర్ ట్రైనింగ్ రంజాన్ నెలలో పాటిస్తారు. అదే ట్రైనింగ్ రంజాన్ అంతా మేము పాటించాలని మేము అహదం చేస్తుంటాం. దీనిలో ముఖ్యంగా మేము జకాత్ అన్నది ఒక ఐటెం పేదల గురించి తీస్తాం. డబ్బు అది 2.5% ఆఫ్ మీ ఎర్నింగ్స్. మీ దగ్గర గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆస్తులు కానీ అలాగే మీ దగ్గర డబ్బు బ్యాంకుల్లో కానీ 1 సంవత్సరం పాటు అలాగా నిల్వ ఉండేది అమౌంట్, అది దాని మీద 2.5% తీసి ప్రతి సంవత్సరం పేదల్లో ఎవరైతే దానికి అర్హులు ఉన్నాయో వాళ్ళకి పంచి వాళ్ళకి కూడా రంజాన్ వాళ్ళ శుభ్రంగా చేసుకోవడానికి, అలాగే వాళ్ళ జీవన విధానంలో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా పేదలకి హెల్ప్ చేయాలని 2.5% తీస్తాం. వరల్డ్ వైడ్ $200 బిలియన్, రూపీస్ కాదు, వరల్డ్ వైడ్ అప్రాక్సిమేట్గా వాల్యూ, ఇది WHO వాళ్ళు ఇచ్చే రేట్ అంటే దీని అకౌంటబిలిటీ $200 బిలియన్ ముస్లిమ్స్ జకాత్ తరఫున తీసి పేదల్లో పంచుతాం. ఇది మా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఆచరించింది. ఇదే కాకుండా మేము ఈద్ నాడు 2.5 kgs ఏమైతే మేము సీరియల్స్ తింటాం, వీట్, రైస్ ఎక్స్ట్రా, అది 2.5 kgs దాని వాల్యూ కానీ సేమ్ సీరియల్స్ కానీ అది తీసి మేము పేదల్లో రంజాన్ ఈద్ తాలూకా నమాజ్ ముందునే పంచాలా. ఇది కూడా ఒక ఆచరణ. రంజాన్లో మేము ఉట్టి తిండికి, ఆహారానికి, నీళ్ళకి దూరం ఉండడం కాదు, మేము అబద్ధం చెప్పకూడదు, ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడకూడదు, ఎవరికి కష్టపెట్టకూడదు, మా చేతితోటి కానీ మా నోరుతోటి కానీ మా నాలుగుతోటి కానీ ఎవరు కష్టపడకూడదు, అందరికీ ఉపయోగపడాలా. ఇస్లాం ఏం బోధిస్తుందంటే నువ్వు 5 పూటల నమాజ్ చదవచ్చు, నువ్వు అల్లా దగ్గర వెళ్ళి 5 సార్లు బెండ్ అవ్వచ్చు, కానీ నీతోటి నీ పక్క ఉన్న నీ నేబర్ హ్యాపీగా లేకపోతే నువ్వు స్వర్గంలోకి వెళ్ళలేవు. నీ నేబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరున్నా సరే నీ నేబర్ నీకు ఆదరించే మనిషిలాగా ఉండాలి. నీకు కేర్ఫుల్గా వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కనుక్కొని, వాళ్ళు పేదలైతే వాళ్ళకి పేదలే కాకుండా సపోజ్ మెడికల్ ప్రాబ్లం ఉంది, సోషల్ ప్రాబ్లం ఉంది, ప్రాపర్టీ ప్రాబ్లం ఉంది, ఏదున్నా మీరు హెల్ప్ చేసి వాళ్ళు ఆ ప్రాబ్లం నుండి బయట తీస్తేనే మీరు రియల్ అయిన ముస్లిం, లేకపోతే మీరు స్వర్గంలో వెళ్ళారు. ఇలాగ ఎన్నో మాటలు ఇస్లాంలో బోధించబడ్డాయి. మేము కొంతమంది ఆచరణలో పెడతాం, కొంతమంది ఆచరణ పెట్టలేము. సో ఇస్లాం అన్నది చాలా పవిత్రమైనది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఆదరిస్తున్నారు వరల్డ్ వైడ్. మళ్ళీ చెప్తున్నాను, $200 బిలియన్ జకాత్ అని తీసి పేదల పరుస్తారు. ఇండియాలోనే $20 బిలియన్ తీసి పేదల్లో పరుస్తారు. మీరు చూడొచ్చు, ప్రతి మసీద్ దగ్గర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్స్ ఎంతమంది వచ్చినా మేము ఎంత అవుతే అంత ఈ ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేస్తుంటాం. థ్యాంక్ యూ. నా పేరు ఎస్కే అహ్మద్ అండి, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ అండి. ఇక్కడ మేము ఈ ఈద్గా తీసుకొని నమాజ్ చదువుతున్నాం 4 సంవత్సరాలు అయితే, రంజాన్, బక్రీద్. ముఖ్యంగాను ఇది రంజాన్ మనకు ఎందుకు చేస్తాము అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రంజాన్ నెలలో పవిత్ర ఖురాన్ అవతరించిందండి. లైలతుల్ ఖదర్ అనే ఒక సూరా ఉంటుంది, అది అవతరించి తర్వాత మనకు రంజాన్ మాసంలో మొదటి ఖురాన్ అవతరించి మక్కాలో 13 సంవత్సరాలు, మదీనాలో 10 సంవత్సరాలు, మొత్తం 23 సంవత్సరాలు అవతరించిందండి. అంటే ఖురాన్ అనేటువంటిది ఒకటి రచించింది కాదు, డైరెక్ట్ అల్లా ద్వారా, జిబ్రీల్ ద్వారా అవతరించింది. అందులోనూ మానవును ఖురాన్ అంటే సమస్త మానవాళికి ఉపయోగపడుతుంది. మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన ఏ పని చేయాలా, ఏం చేయకూడదు సమస్త ఖురాన్లో ఉంటుంది. ఈ ఖురాన్ అంతా అరబిక్, ఇస్లామిక్ దేశాలు అన్నీ ఫాలో అవుతున్నాయి. అది ఖురాన్ అంటే అంత విషయం ఎందుకంటే డైరెక్ట్ ఇది రచించింది కాదు, ఎవడు రాయింది కాదు, అల్లా ద్వారా, జిబ్రీల్ ద్వారా వచ్చిన ఖురాన్ ఇది. అది మొహమ్మద్ ప్రవక్త దాని మీద అంటే ఓ మొహమ్మద్ ప్రవక్త ఫలానా సమయంలో జరిగింది అందరికీ చెప్పని అందులో ఉంటారన్నమాట. ఫస్ట్ పాయింట్ ఖురాన్. రెండోది రంజాన్ మాసంలోనూ అందరూ ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఎందుకు ఉంటారండి?
ఈ ఉదయం 4 నుంచి సాయంత్రం 6 వరకు 14 గంటలు సమాసం ఉంటాయి. అంటే ఇప్పుడు రాజులు గట్టా ఉందనుకోండి, వాళ్ళకి ఆకలి బాధ తెలియదు, 3 పూటలు తినేస్తారు, ధనవంతులు వాళ్ళకి ఏం తెలియదు. ఈ ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆకలి బాధ, ఎదుటివాని ఆకలి బాధ తెలిసి దీనివల్ల ఎదుటివాని వల్ల ప్రేమ, అభిమానం, ఆత్మీయత పెరుగుద్ది. దీనివల్ల కష్టసుఖాలు తెలుస్తాయి, ఎదురువాడి బాధలు తెలుస్తాయి. అందుచేత ఈ ఉపవాసం ఉంటాం, ఎదుటివాని మీద ఆకలి బాధ తెలుసుకొని, ఎదుటి కష్టార్జం తెలుసుకొని దానివల్ల మనం ఫాలో అవుతాం అనమాట. అది ఉపవాసం. ఉపవాసం తర్వాత ఇది రంజాన్ నెలలోనూ జకాతు ఫిత్రా ఇస్తారు. ఇది ఎందుకు ఇస్తారండి? ధనవంతులు డబ్బున్న దాంట్లో ఖర్చులు అయిపోను 2.5% తీయాలి. లక్ష ఉందనుకోండి 2,500 తీయాలన్నమాట. అలా ఖర్చులని పోను, తర్వాత అద్దెలు ఏమనవసరం ఉంటే ఆ విధంగా చాలామంది ఈ జకాత్ ఇస్తారు. జకాత్ అనేటువంటి ఫిత్రా అనేటువంటి లైఫ్ రిస్క్, జకాత్ అనేటువంటిది కూడా పేదలకి ఇస్తారు. ఈ రంజాన్ మాసంలో పేదలు అంటే సమస్త జీవరాశులేనా అర్థం. పేదలంటే ముస్లిమే కాదు, మసీద్ దగ్గర వాళ్ళు అందరూ ఉంటారు, అందరూ తలా 100-200 వాళ్ళు ఇస్తారు. పేదలు కూడా బతుకుతారు ఈ రంజాన్ మాసంలో. అందరూ ఏదో నెలంతాను పేదలు బతుకుతారన్నమాట రంజాన్ మాసంలోనే. వాళ్ళు సుఖంగా ఉంటారు, పండుగలు చేసుకుంటారు, బట్టలు అవి కట్టుకుంటారు, శుభ్రంగా ఉంటారు, పేదరికం లేకుండా ఉంటారని చెప్పి ఈ రంజాన్ మాసంలో ఆకలి బాధ తప్పి గురించి తెలుసుకుంటారు. రెండోది ఏంటంటే జకాత్ ఫిత్రా ఇవ్వడం వల్ల పేదలు కూడా కొద్దిగా పండుగలు గడుపుకుంటారు. అదేనమాట రెండోది. తర్వాత చంద్రుడి దర్శనం వచ్చిందంటే మన నెలవంక మాకు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం రంజాన్ 12 రోజుల ముందు వస్తుందండి. అంచేత ఇంగ్లీష్ క్యాలెండర్కి ఇస్లామిక్ క్యాలెండర్కి కొద్దిగా మనకు 12 రోజులు డిఫరెన్స్ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం రంజాన్ 30 వచ్చిందనుకోండి, వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుంది అంటే 17వ తారీఖు వస్తుంది. కామన్ మీరు చూసుకుంటే 12 రోజుల ముందు వచ్చేస్తుంది. బక్రీద్ కూడా రంజాన్ కూడాను. ఇది మాకు నెలవంక చూసిన తర్వాత రంజాను ఉపవాసం ఉంటాం. నెలవంక చూసిన తర్వాత రంజాన్ ఉపవాసం ఉంటాం. తర్వాత నెలవంక నెల అయిపోయిన తర్వాత షవ్వాల్ నెల అంటారు. నిన్న రంజాన్ నెల, షవ్వాల్ నెల చంద్రుడు కనిపించిన తర్వాత మనం ఉపవాస దీక్ష అన్నాడు వినిపిస్తామట. ఈ డిఫరెన్స్ ఏమవుద్దంటే ఒక చోట కనపడదు, ఒక చోట కనపడదు. మనకి ఇస్లాం షరీయత్ ప్రకారం అంటే 30-40 కిలోమీటర్ల దూరంలోనూ చంద్రుడు కనపడినట్టయితే ఎవరోకిచ్చి షరీయత్ ప్రకారం గడ్డ ఉన్న ఆయన మనకి చెప్పాలి, చెప్తేనే చేస్తారన్నమాట, లేకపోతే చేయరు. అలాగని కాదు, కొన్ని చోట్ల నుంచి మనకు ఫోన్లు వస్తుంటాయి. ఆ విధంగా ఈ రంజాన్ చంద్రుడిని చూస్తాం, నెలవంక ఉపవాసాలు ఉంటాం. అలాగే ఈ షవ్వాల్ నెల నెలవంక చూసి మనం ఉపవాస దీక్ష విరమించి మన్నాడు ఈరోజు నేను చూసాం కాబట్టి ఈరోజు ఉపవాస విరమించి రంజాన్ గడుపుకుంటాం అన్నమాట. అందరూ పేదలు వచ్చినంతా గడుపుకుంటారు. అది రంజాన్ యొక్క విశిష్టత, చంద్రుని యొక్క విశిష్టత. థ్యాంక్స్ సార్. మా రంజాను మీ అందరికీ ఈద్ ముబారక్. ఇలా ముస్లిమ్స్ తరఫున మీ హిందూ సోదరులకి, మరి క్రిస్టియన్ సోదరులకి, విశాఖపట్నం ఉన్న సోదరులందరికీ మా నమస్కారాలు. ఈరోజు మేము ఈ నమాజు 30 రోజుల దీక్షతో ఉండి ఇవాళ తెల్లవారి 5 గంటలకి భోంచేసి సాయంత్రం 6 గంటల వరకు ఉండి 6 గంటలకి మేము ఇక్కడ ఉపవాసం ఇప్పుకొని ఇవాళ మేము ఈ ఈదు అంటే 30 రోజుల తర్వాత ఇక్కడ మేము నమాజ్ చదువుతున్నామండి. ఈరోజు ముస్లింలకి పవిత్రమైన రోజు అంటే రంజాన్ నెల. ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్రతి ముస్లిం సోదరులు అందరూ కూడా దీన్ని ఎంతో దీక్షతో చేస్తారు. ఇంత దీక్షతో అంత దీక్షతో చేసి ఈరోజు ఈ నమాజ్ని మేము చేసి ప్రపంచంలో ప్రతి దేశాలు నమాజులు చేస్తారు. అలాగే భారతదేశంలో కూడా నమాజ్ చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో నమాజ్ చేస్తారు, విశాఖపట్నంలో కూడా ఈ ఈద్గాలో నమాజ్ చేస్తున్నాం. అయ్యా, మీ ద్వారాగా మేము ఒకటే చెప్పవలసింది, ఇవాళ ముస్లింల సోదరులు అందరూ వెనకబడి ఉన్నాము. ఇవాళ వాళ్ళకి నమాజ్ చదువుడానికి ఈద్గా లేదు, నమాజ్ చదవడానికి మసీదులు లేవు. ఇవాళ మనిషి చచ్చిపోతే పాతిపెట్టడానికి స్థలాలు లేవు. ఇవాళ మా ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర 10 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉంది. ఈరోజు ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మా భూములు మీరు మాకు ఇవ్వద్దు, మా భూములు మాకు మీరు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ద్వారా ప్రతి ఏరియాలోని ఒక మసీదు, అదేవిధంగా సంవత్సరానికి 2 సార్లు రంజాన్ బక్రీద్ వస్తుంది. దానికి నమాజ్ చదవడానికి ఒక ఈద్గా,
మనిషి చచ్చిపోతే పాతి పెట్టడానికి స్థలం, ఈ మూడే మా కోరికలు. మీరు ఇచ్చిన ఫ్రీ సర్వీస్ మాకొద్దు. మా ల్యాండు 10 లక్షల ఎకరాల్లోని అందులో మాకు ఒక 10 ఎకరాలు మీరు ఇప్పిస్తే మేము ఆ సొంత డబ్బులతోటి మేము కట్టుకుంటాం. దయవుంచి మీరు మాకు ముస్లిం సోదరులకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. మీరు మాకు సాయం చేస్తే మేము కూడా మీ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని మేము చెప్తున్నాం. సార్, ఇది దీక్ష, ఇదో రకమైన కఠిన దీక్ష. ఇవాళ ముస్లిం సోదరులు ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ముస్లిం సోదరులు రంజాను అనేది చేస్తారండి. ఈ రంజాన్ నెల చేసిన వల్ల వాళ్ళకి ఎన్నో అవయవాలు బాగా పనిచేస్తాయండి. వాళ్ళకి ఎంతో బ్లడ్ సర్క్యులేషన్ ప్రతిదీ కూడా అవుతుందండి. ఇలాంటి పండుగలు మీకు ఎలాగో మీ సోదరులకి ఏ విధంగా అవుతావు, మాకు దానికంటే కఠినంగా ఇక్కడ నమాజ్ చదువుతారండి. తెల్లవారి 5 గంటలకే భోజనం చేసి సాయంత్రం 6 గంటల వరకు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా మింగకుండా ఈ దీక్ష మేము చేస్తాం సార్. నమస్కారం.